రివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సెషన్స్ జడ్జ్ అండ్ హైకోర్ట్ అనేది ఏంటో చూద్దాం ఇప్పుడు. అంటే సిఆర్పిసిలో క్రిమినల్ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ గురించి చూద్దాం. సివిల్ కాదు. సెషన్స్ జడ్జికి ఉంది, హైకోర్టుకి ఉంది రివిజనల్. దాంట్లో 397 నుంచి 401 వరకు ఉంటాయి సిఆర్పిసిలో. 397 వరకు వచ్చేసరికి కాలింగ్ ఫర్ రికార్డ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కదా, అది 397. 398 వచ్చేసరికి డిశ్చార్జ్ మీద వేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ అన్ ఎంక్వైరీ అనేది వస్తుంది. డిశ్చార్జ్ని ఛాలెంజ్ చేస్తూ వేసినప్పుడు. 399 వచ్చేసరికి సెషన్స్ జడ్జి పవర్ వస్తుంది. 401 హైకోర్టు పవర్ ఆఫ్ రివిజన్. 399 సెషన్స్ జడ్జి పవర్ ఆఫ్ రివిజన్. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్కి వచ్చేసరికి అది 438, 439 ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వాటి సీక్వెన్స్గా రెస్పెక్టివ్గా 438, 439, 440, 442. 442 హైకోర్ట్స్ పవర్ ఆఫ్ రివిజన్, 439 సెషన్స్ పవర్, 440 అండ్ 439 ఎంక్వైరీ, 438 అనేది 397కి ఈక్వల్గా ఉన్న సెక్షన్స్. అది ఇక్కడ ఏంటంటే సెక్షన్స్ నంబర్స్ మారినాయి తప్ప కంటెంట్ సేమ్ అలాగే ఉండటం జరిగింది రివిజనల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి. ఇది రివిజనల్ జ్యూరిస్డిక్షన్ మీద చాలా పెద్ద టాపిక్, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు. నేను ద నేచర్ ఆఫ్ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అనే దాని వరకు కన్ఫైన్ అవుతాను. అంటే రివిజనల్ జ్యూరిస్డిక్షన్ని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, దాని నేచర్ ఏంటనేది అవుట్లైన్స్ మాత్రం మనం ఇందులో కన్ఫైన్ అవుతాం. ఇప్పుడు అందులో పర్టికులర్గా క్రిమినల్ సైడ్ వచ్చేసరికి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేది పెద్దలా, కన్విక్షన్ రివిజను, తర్వాత ఇవన్నీ కూడా కన్విక్షనే సస్పెన్షనా, సెంటెన్స్ సస్పెన్షనా, వీటన్నిటి మీద మంచి లా ఉంది. సో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నేచర్ ఆఫ్ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అనేది మాత్రం చూద్దాం. అంటే ఇప్పుడు అప్పీల్ కోర్టు లాగా రివిజనల్ కోర్టుకి ఉన్న తేడా ఏంటి, ఆ రెండింటికి అప్పీలు పవరు, రివిజనల్ పవర్ ఒకటేనా అనేది ఉంటుంది కదా. అందులో అప్పీల్లో ఏమేమి పవర్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, రివిజనల్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయొచ్చు. అక్కడ నేచర్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది మనం చూస్తే అప్పీల్ అనే దానికంటే కూడా రివిజన్ దగ్గర చాలా లిమిటెడ్గా దీని జ్యూరిస్డిక్షన్ని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎర్రర్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రివిజనల్ జ్యూరిస్డిక్షన్లో ఎర్రర్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్ ఉండాలి. అంటే రీఅప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అప్పీలు. ఎర్రర్ ఆఫ్ లా ఏముంది, లీగల్ ట్రాన్స్గ్రెషన్ ఏముంది అనేది మేజర్గా చూడాలి. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఉన్నటువంటి అనేక జడ్జిమెంట్స్ కనుక మనం చూసినట్లయితే, ఉదాహరణకి కెప్టెన్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ KAPTAIN, కప్టాన్, మామూలు కెప్టెన్ కాదు, కప్టాన్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ కేసులో అనేక కేసుల్ని డిస్కస్ చేసి ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే, ఆర్డర్లో అంటే ట్రయల్ కోర్ట్ ఆర్డర్లో మేనిఫెస్ట్ ఇల్లీగాలిటీ ఉండి అది మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్కి కనుక లీడ్ చేస్తే అప్పుడు ఈ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అంటే సింపుల్గా రీఅప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అప్పీల్. ఈ మేనిఫెస్ట్ ఇల్లీగాలిటీ అంటే ఏంటో కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఆర్డర్లో ఒక ఎర్రర్ ఉండాలి, లేదా లీగల్ ట్రాన్స్గ్రెషన్ ఉండాలి. లీగల్ ట్రాన్స్గ్రెషన్ అంటే వయోలేషన్ ఆఫ్ సమ్ లీగల్ పాయింట్. ఇట్ షుడ్ బి ఎవిడెంట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. ఈ లీగల్ ట్రాన్స్గ్రెషన్ కానీ ఎర్రర్ కానీ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్లో ఎవిడెంట్గా ఉండాలంటే మనకు కనపడాలి. ఈ డిజోబిడియన్స్ ఆఫ్ లా అవచ్చు. లీగల్ ట్రాన్స్గ్రెషన్ అంటే ఏంటి, ఇట్ మే బి డిజోబిడియన్స్ ఆఫ్ లా, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ప్రొసీజర్, ఆర్డర్ ఇష్యూడ్ వితౌట్ జ్యూరిస్డిక్షన్, బట్ వెన్ ఏ సిగ్నిఫికెంట్ ఇంజస్టిస్ ఆర్ అన్ఫేర్నెస్, ఇవన్నీ ఉన్నప్పుడు గ్రేవ్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అని అంటాము. అట్లాగే మేనిఫెస్ట్ ఇల్లీగాలిటీ అవుతుంది అని కూడా అంటాం జరుగుతుంది. ఈ రెండు పదాలకి కూడా డెఫినేషన్ అది. సో ఇలాంటి సిచ్యువేషన్లో రివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే అమిత్ కపూర్ వర్సెస్ రమేష్ చందర్ 2012 జడ్జిమెంట్. దీంట్లో ఏం చెప్తారంటే, ఇది లిమిటెడ్ ఇంటర్వెన్షన్ చేయాలి రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అనేది. ఇట్ ఈజ్ లిమిటెడ్ అథారిటీ టు కరెక్ట్. దేనికి అథారిటీ అంటే టు కరెక్ట్. మీరు ఈవెన్ సెక్షన్ చదివినా కూడా అందులో
టు ఎగ్జామిన్ ది కరెక్ట్‌నెస్, లీగాలిటీ, ప్రొప్రైటీ అని ఉంటది. సో, కాబట్టి దాని యొక్క లీగాలిటీ, కరెక్ట్‌నెస్ వీటి కోసం అనేదే తప్ప అప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకి రివిజనల్ కోర్ట్‌లో ఒక క్రిమినల్ ఆర్సీలో వేసినప్పుడు ఆహ్, చాలా లిబరల్‌గా అప్పీలేట్ కోర్టులాగా ఎవిడెన్స్‌ని అప్రిషియేట్ చేసి ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతా ఉంటది. సో, అందుకని మనం టెక్నికల్‌గా దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అట్లాగే ఆహ్, ఎర్రర్ ఆర్ ఇంజస్టిస్ అంటే ఎర్రర్ గాని, ఇంజస్టిస్ గాని ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడం కోసం లిమిటెడ్ ఇంటర్వెన్షన్ ఉండాలి అని చెప్పి ఈ అమిత్ కపూర్ వర్సెస్ రమేష్ చంద్ర దాంట్లో చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా అసలు ఇట్ ఈస్ ఎ రిస్ట్రిక్టెడ్ జ్యూరిస్డిక్షన్. ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ అనేది మనం రివిజనల్ జ్యూరిస్డిక్షన్ సంబంధించి అర్థం చేసుకోవాలి. ఇకపోతే కర్ణాటక హైకోర్టు ఒక కుప్పురాజ్ వర్సెస్ జె. త్రిలోకమూర్తి 2020లో ఒక 5 గైడ్‌లైన్స్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. 2020 కే కుప్పురాజ్ వర్సెస్ త్రిలోకమూర్తి. అంటే ఏముంటదంటే, ఇట్ కెనాట్ రీఅప్రిషియేట్ ది ఎవిడెన్స్ అండ్ అరైవ్ ఎట్ ఎ డిఫరెంట్ కన్క్లూజన్. డిఫరెంట్ కన్క్లూజన్‌కి రావటం కోసం రీఅప్రిషియేషన్ చేసి రావటం కాదు. ఈవెన్ ఇఫ్ డిఫరెంట్ వ్యూ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ ది ఎవిడెన్స్. ఎవిడెన్స్‌ని బట్టి డిఫరెంట్ వ్యూ వచ్చినా అది పాయింట్ కాదు అంటుంది. ఎప్పుడు అంటే ఓన్లీ వెన్ ద డెసిషన్ అండర్ ఛాలెంజ్ ఈస్ ఫౌండ్ గ్రాస్లీ ఎర్రోనియస్. సో, ఒక పాయింట్ ఏంటి? గ్రాస్లీ ఎర్రోనియస్ అయ్యి ఉండాలి. అంటే ఎర్రోనియస్ కంటే సీరియస్. నాన్ కంప్లయన్స్ విత్ ప్రొవిజన్ ఆఫ్ లా. ప్రొవిజన్ ఆఫ్ లాకి కాకుండా కంప్లై కాకుండా ఉండాలి. ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎఫెక్టింగ్ ద డెసిషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అంటే ఒక ఫైండింగ్స్ ఉంది ఒక ఫ్యాక్ట్‌కి సంబంధించి. బట్ దట్ ఫైండింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అలాగే నాన్ కన్సిడరేషన్ ఆఫ్ ది మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఒకటి. మెటీరియల్‌గా ఉన్నటువంటి ఎవిడెన్స్‌ని కన్సిడర్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో ఎ గ్రౌండ్ ఫర్ ఇంటర్వెన్షన్. When the lower court has exercised its discretion unfairly, perversely, and acted in excess of its authority or misused its power, resulting a failure of justice. ఈ సిచ్యువేషన్‌లో మాత్రమే, ఈ కండిషన్స్‌లో మాత్రమే దీన్ని ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి ఈ కుప్పురాజు త్రిలోకమూర్తిలో కర్ణాటక హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా రివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేస్తే అదర్ సైడ్ కి ఉపయోగపడే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్‌ని మనం